బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగితే కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. బ్లాక్ కాఫీ చాలా మంది దీన్ని బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు. బ్లాక్ కాఫీలోని కెఫిన్ మన మెదడును ఉత్తేజపరిచి శక్తిని పెంచుతుంది. బ్లాక్ కాఫీ ఏకాగ్రతను పెంచుతుంది. అయితే ఇందులో నిమ్మరసం కలిపి తీసుకుంటే అది మ్యాజికల్ డ్రింక్ లా మారి మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం నుండి హానికరమైన ఆక్సిడెంట్లను తొలగించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్, పార్కిన్సన్స్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ జీవక్రియను పెంచుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది, అంటే మీ శరీరం ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది. కెఫిన్ కొవ్వు కణాల నుండి కొవ్వు ఆమ్లాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇవి శక్తిగా ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో సహాయపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. తమలపాకును తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం. తమలపాకులు భోజనం తర్వాత నమలడం జీర్ణ వ్యవస్థపై మంచి ప్రభావం చూపిస్తుంది. ఇవి జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేసి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అజీర్ణం, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో తమలపాకులు కీలక పాత్ర పోషిస్తాయి. పేగుల ఆరోగ్యం. తమలపాకులు నమలడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగవుతుంది. తమలపాకుల్లో ఉండే సహజ గుణాలు పేగులను శుభ్రంగా ఉంచుతాయి. ఇవి శరీరంలో వ్యర్థాలను సులభంగా బయటికి పంపి శుభ్రమైన పేగులను ఉంచడంలో సహాయపడతాయి. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం. తమలపాకులు నమలడం వల్ల రాత్రి వేళలో వచ్చే ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి కడుపులో అధిక ఆమ్లం ఉత్పత్తిని నియంత్రించి అసౌకర్యాలను తగ్గిస్తాయి. రాత్రి భోజనం తర్వాత తమలపాకులను తీసుకోవడం ఈ సమస్యలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యం. తమలపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోటి ఇన్ఫెక్షన్లను నివారించి నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటి దుర్వాసనను తొలగించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అందువల్ల తమలపాకులు నమలడం నోటి ఆరోగ్యానికి మంచి చిట్కాగా చెప్పవచ్చు. మానసిక ఆరోగ్యం. తమలపాకులను నమలడం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి. రాత్రి వేళలో తమలపాకులు తినడం వల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. తమలపాకులు శరీరంలోని టాక్సిన్ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇవి శరీర శుద్ధి ప్రక్రియలో సహాయకరంగా ఉంటాయి. గుండె, శ్వాసకోశ సమస్యలకు తమలపాకులు సహజ చికిత్సగా పనిచేస్తాయి. కాబట్టి తమలపాకులను భోజనం తర్వాత నమలడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ వయసు కన్నా ముందే మీరు ముసలివారైపోతున్నారని అర్థం. ముఖంపై ముడతలు, గీతలు వంటివి కనిపిస్తూ ఉంటే మీ చర్మం ముసలిదైపోతుందని అర్థం. వయసు పెరగడం వల్ల ముఖాలపై ఈ ముడతలు, గీతలు వంటివి పడుతూ ఉంటాయి. ముఖ్యంగా నుదిటిపై, కళ్ళ చుట్టూ వృద్ధాప్యం ప్రభావాన్ని స్పష్టంగా చూడవచ్చు. మీ ముఖ చర్మం చిన్న వయసులోనే వేలాడినట్టు అవుతుంది. కళ్ళ చుట్టూ ముడతలు, సన్నని గీతలు కనిపిస్తే అది అకాల వృద్ధాప్యం లక్షణాలు కావచ్చు. మీరు మునుపటిలా శక్తివంతంగా పనిచేయలేకపోతే అది అకాల వృద్ధాప్యానికి సంకేతం. దాని స్పష్టమైన ప్రభావం మీ నడకపై కనిపిస్తుంది. మీ నడక మునుపటి కంటే చాలా నెమ్మదిగా మారి వేగంగా నడుస్తున్నప్పుడు, మీరు ఉక్కిరిబిక్కిరి కావడం లేదా కాళ్లలో నొప్పి రావడం ప్రారంభిస్తే ఇది అకాల వృద్ధాప్యానికి సంకేతం. దీన్ని నివారించాలంటే ప్రతిరోజు కొద్దిగా నడక, వ్యాయామం చేయాలి. వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపక శక్తి బలహీనపడటం సహజం. ఏదేమైనా 30 సంవత్సరాల వయసు తర్వాత మీ జ్ఞాపక శక్తి తగ్గడం ప్రారంభమైతే అది మంచి సంకేతం కాదు. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. దీన్ని నివారించాలంటే యోగా, ప్రాణాయామం, సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వృద్ధాప్యంలో శారీరక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. శరీరం బలహీనపడటం మొదలవుతుంది. 35 నుంచి 40 సంవత్సరాల వయసులో మీ శరీరం బలహీనపడటం మీరు గమనించినట్లయితే దానిని విస్మరించవద్దు. ఇంతకు ముందు మీరు చాలా కిలోల బరువును సులభంగా ఎత్తి ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ను కూడా సరిగ్గా మోయలేకపోతుంటే నిర్లక్ష్యం వహించకండి. ఇదే కాకుండా మెట్లు ఎక్కడం, వేగంగా పరిగెత్తడం వంటివి కూడా చేయలేకపోతే కండరాలు బలహీనపడుతున్నట్టు అంచనా.
నడుము సైజు పెరిగి కాళ్ళు సన్నగా ఉంటే అది కూడా అకాల వృద్ధాప్యానికి సంకేతం. ఇది మీ శరీరంలో అసమతుల్యంగా కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రారంభిస్తుంది. మీ రెగ్యులర్ ప్యాంట్లు నడుము పొట్ట దగ్గర బిగుసుకుపోవడం ప్రారంభిస్తే ముందే జాగ్రత్త పడండి. ఇలాంటి సమస్యకు సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. నల్ల ద్రాక్ష తింటే ఈ సమస్యలన్నీ పరార్. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే నల్ల ద్రాక్షలో ల్యూటిన్, జియాంగ్సతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మనలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, మాగ్నీషియం, పొటాషియం ఎముకలకు మంచిది. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి ఎముకల సమస్య రాకుండా చేస్తుంది. అంతేకాదు ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి బాడీలోని ఫ్రీ రాడికల్స్ ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో కొంతవరకు క్యాన్సర్ తగ్గుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం రక్తపోటును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడం మంచిది. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే మలబద్ధకం దూరం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు నల్ల ద్రాక్ష తినటం మంచిది. ఇందులో అతి తక్కువ క్యాలరీలు, ఫైబర్, అధిక మొత్తంలో నీరు ఉంటుంది. నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగ నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఏం జరుగుతుందో తెలుసా? బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. బొప్పాయిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది ఆమ్లత్వం, గ్యాస్, మలబద్ధకాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మధుమేహం లక్షణాలను కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో పొటాషియం, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో చాలా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్ నివారణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బొప్పాయిలో మంచి మొత్తంలో విటమిన్ సి, విటమిన్ ఏ ఉన్నాయి. ఇది పేగు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ డైవర్టికులిటిస్ వంటి ప్రేగు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ప్రేగులకు మేలు చేస్తుంది. బొప్పాయిలో విటమిన్ కే, మాగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ పండులో తక్కువ క్యాలరీలు, అధిక ఫైబర్ ఉంటుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఉదయం పరగడుపున ఈ 5 పండ్లు తింటే ఎంత ప్రమాదమో తెలుసా? 1. ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే పరగడుపున తింటే మాత్రం కడుపులో ఎసిడిటీ, మంట వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆరెంజ్లో ఉండే యాసిడ్ గుణం జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. 2. అరటి పండ్లు. అరటి పండ్లను సూపర్ ఫుడ్ అంటారు. శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీ అందిస్తాయి. కానీ రోజు పరగడుపున తినకూడదు. అరటి పండ్లలో మాగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పరగడుపున తినడం వల్ల మాగ్నీషియం వర్సెస్ కాల్షియం బ్యాలెన్స్ తప్పుతుంది. గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. 3. మామిడి పండు. మామిడిలో న్యాచురల్ షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. పరగడుపున తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒకేసారి పెరిగిపోతాయి. గ్యాస్ సమస్య కూడా రావచ్చు. 4. లిచీ పండు. వీటిలో న్యాచురల్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే పరగడుపున తినడం మంచిది కాదు. ఇన్సులిన్ లెవెల్స్ పై ప్రభావం పడుతుంది. అతిగా సేవిస్తే శరీరంలో బలహీనత, అలసట రావచ్చు. 5. జామపండు. జామపండులో ఫైబర్ పెద్ద ఎత్తున ఉంటుంది. అందుకే జామపండు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కానీ పరగడుపున తింటే కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు రావచ్చు. మీ బ్లడ్ గ్రూప్ బట్టి చికెన్, మటన్ ఎంత తినాలి? ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రోగనిరోధక వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది.
అందువల్ల వారు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వీరి శరీరాలు మాంసాన్ని సులభంగా జీర్ణించలేవు. చికెన్, మటన్ వంటి ఆహారాలను వీరు తక్కువగా తినడం మంచిది. వీరి ఆహారంలో పచ్చి కూరగాయలు, వివిధ రకాల పప్పులు వంటివి ఉండాలి. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఈ విషయంలో అదృష్టవంతులు. వీరు ఆహారంపై ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారు ఆకుకూరలు, పండ్లు, చేపలు, మటన్, చికెన్ వంటిది ప్రతిదీ తినవచ్చు. ఏబి ఓ బ్లడ్ గ్రూప్. ఈ రక్త గ్రూపుల వారు చికెన్, మటన్ను సమతుల్యంగా తినాలి. అంటే సమతులను పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. చికెన్ వల్ల వచ్చే ప్రమాదాలు. చికెన్ తరచుగా తినడం వల్ల కొందరికి జీర్ణ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీ బ్లడ్ గ్రూప్ను బట్టి ఆహార నియమాలను పాటించడం అవసరం. మీ బ్లడ్ గ్రూప్కి సరిపడే ఆహారాన్ని ఎంచుకోవడం మీ ఆరోగ్యానికి మంచిది. బ్లడ్ గ్రూప్ను బట్టి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.